తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్కి గుడ్ న్యూస్ అండి. రిజల్ట్ డేట్ కన్ఫర్మ్ చేశారు. ప్రీవియస్గా ఏప్రిల్ 30 లేదా మే 1 రోజున రిలీజ్ చేస్తామని చెప్పారు. సో గవర్నమెంట్ అఫీషియల్గా డేట్ ఫిక్స్ చేశారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏ టైంకి రిలీజ్ చేస్తారు, ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేస్తే ఇలాంటి రెగ్యులర్ జెన్యూన్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండాలంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇక మనకి డీటెయిల్స్లోకి వెళ్తే ఏప్రిల్ 30 రోజున రిజల్ట్ని ఫైనల్ చేయడం జరిగింది. ఏప్రిల్ 30 రోజు మార్నింగ్ 11 AM రిజల్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. సో మళ్ళీ ఏప్రిల్ 30 రోజున ఎలా చెక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని చూద్దాం. సో ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. జస్ట్ నేమ్ ఎంటర్ చేసి లేదా ఓన్లీ హాల్ టికెట్ నెంబర్, సో హాల్ టికెట్ నెంబర్ లేని వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూడాలనుకుంటే జస్ట్ నేమ్ ఎంటర్ చేసి రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి లింక్ ఎనేబుల్ అంటే రిజల్ట్ రిలీజ్ కాలేదు కాబట్టి, సో నిన్న ఏపీ రిజల్ట్ రిలీజ్ అయ్యాయి, దాన్ని బట్టి మీకు చూపిస్తున్నాను. సో ఏపీ 10th క్లాస్ రిజల్ట్స్ అనేది సపోజ్ నేను ఒక నేమ్ టైప్ చేస్తాను. సో సపోజ్ ఒక రవి రిజల్ట్ చూడాలనుకుంటున్నాను. సో ఇప్పుడు రవి అనే నేమ్ మీద ఒకరే ఉండరు కదా, సో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా. సో రవి అనే పేరు మీద ఇక్కడ దాదాపుగా 20 మెంబర్స్ ఉన్నారు. సో ఆ 20 మెంబర్స్లో ఆ స్టూడెంట్కి సంబంధించి ఇక్కడ డిస్టిక్ నేమ్, సో డిస్టిక్ నేము, రోల్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ డిస్టిక్ ఆ స్టూడెంట్ అనేది, ఆ స్టూడెంట్కి సంబంధించి గెట్ రిజల్ట్ అని ఉంది. సో గెట్ రిజల్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆ స్టూడెంట్కి సంబంధించి రిజల్ట్ అనేది వచ్చేసింది. ఇట్లా చూడండి. సో ఎన్ని పాస్ అయ్యాడు, ఎన్ని ఫెయిల్ అయ్యాడు ఇట్లా రావడం జరిగింది. సో ఇది ఏపీది, మనకి టీఎస్ది ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి, సో టీఎస్ది రిలీజ్ అయిన తర్వాత టీఎస్ది కూడా మీకు చెక్ చేస్తాను. వీలైతే లైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.